ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ ఏదో ఒకటి చిన్నవి పెద్దవి చేస్తూ ఉంటావు. పిలిసి డబ్బులివ్వకుండా మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు లేరా? ఆహా! బేసికల్‌గా ఇండస్ట్రీలో చాలా మందికి ఇవ్వకుండా తిప్పుతారంట. ఒక మొహం చూస్తే పెట్టబుద్ధి, ఒక మొహం చూస్తే కొట్టబుద్ధి అవుతుంది కదా! హ్మ్. ఒకరి మొహం చూస్తే పెట్టబుద్ధి, ఒకరి మొహం చూస్తే కొట్టబుద్ధి. హ్మ్. అయితే నీకు నా అందరూ మొ పెట్టబుద్దేది. నా మొహం చూస్తే అందరూ నాకు అన్నం పెట్టారు. హ్మ్. నన్ను ఎవరైతే కళారూపాలకు వినియోగించుకున్నారో ప్రతి ఒక్కరు కూడా నాకు డబ్బులిచ్చారు. హ్మ్. నేను నా పని నా చేయకపోయినా దగ్గర ఎక్కువ డబ్బులిచ్చారు. డబ్బులు తీసుకున్నట్టున్నావు కదా ఆ! నువ్వు? నా ప్రాజెక్ట్‌కే ఎక్కువ డబ్బులు తీసుకున్నావు. అన్నని ఎక్కువ తీసుకున్నా. ఒకసారి నిరా లేనప్పుడు అన్నా ఆ! ఏం సునీల్ అదే చెప్పు సునీల్ ఏంటి అన్నా అంటే 3,000 డబ్బులు ఇయ్యరా అంటే 3,000 అడిగితే మా వెంటనే వేసేవారు. రెంట కట్టినా సాయంత్రం. శివయ్య చెప్పాడు నాకు కూడా ఫోన్ చేసి, సునీల్‌కి ఇమ్మీడియేట్‌గా పంపించు శివయ్య. హైలైట్ మా ఓనర్ ఏడుంటాడంటే పెడతాడు. ఆ! డబ్బులు ఇవ్వకపోతే నెట్టేస్తాడు. అదే ప్రాబ్లం ఆయనతో. వాళ్ళు అలాగే ఉంటారు.